గట్టిగా మాట్లాడాలా? అంటే ఫోన్ చేయలేదు అంటే మీరు ఎప్పుడు మాట్లాడతారు? భోజనం కాదు, టిఫిన్ కూడా చేయలేదు. మార్నింగ్ వచ్చి కాలగమనం సినిమా. ఈ సినిమా కోసం నిజంగా ఒక 2 సంవత్సరాల నుంచి ఒక యుద్ధమే చేస్తున్నాను నేనైతే. అది ఆ యుద్ధం ఎలా ఉందంటే ఇప్పటికీ చేస్తానే ఉన్నాను. ఇప్పటి వరకు కూడా వస్తానని అనుకోలేదు. యాక్చువల్గా రిలీజ్ దాకా వస్తానని నేను అనుకోలేదు. ఒకసారి అనిపించేది ఇది నేను పూర్తి చేయలేను, ఇది నా వల్ల కాదు, వదిలేసి చెప్తామని చెప్పి చాలాసార్లు అనుకునేవాడిని. మళ్ళీ చరిత్రలో కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివ్ ఉంది కదా, రీల్స్ ఆటలు ఇట్లు ఆడ చరిత్రలో ఏళ్ళ చరిత్రలో అప్పుడు వస్తూ ఉంటాయి. పడిపోవడం కాదు, లేకడం, పాకడం, ఇవన్నీ ఇన్స్పిరేషన్ మెసేజ్లు ఇవన్నీ వీడియో చూస్తూ ఉంటాం కదా. అనిపించింది మనకు కూడా నిజంగా కదా, పోరాడాలు కానీ ఆగిపోతే ఏముంటది, ఆగిపోతేనే ఓడిపోయినట్టు. పోరాడుతూనే చచ్చిపోయినా కూడా నేను గెలిచినట్టే. అంతే కదా, పోరాడదాం, ఎంతవరకు గెలిచినంత వరకు పోరాడదాం. నేను చేయగలిగినంత వరకు తీసుకెళ్దాం. తర్వాత భగవంతుడు అనుకున్నాను, తీసుకొచ్చాను. రిలీజ్ వరకు తీసుకొచ్చా. ఈ రోజు వరకు ఇంకా ఈ పోరాటం అవ్వలేదు. ఇది ఎలాంటి యుద్ధం అంటే నిజంగా ఒక యుద్ధంలో శత్రువులు చాలా మంది ఉంటారు. అట్లాగే నాకు కూడా కొన్ని వందల మంది శత్రువులు. ఆ శత్రువులు ఏంటంటే ఇబ్బందులు, సమస్యలు, ఆటుపోట్లు, అవమానాలు, కష్టాలు, ఇవన్నీ నా చుట్టూ ఉండే శత్రువులు. పోరాడేది మాత్రం నేను ఒక్కటే. రాజు నేనే, మంత్రి నేనే, భటుడు నేనే, అన్నీ నేనే ఒక్కటే. సింగిల్ గా పోరాటం అయిపోయింది. సో ఎందుకంటే నాకు రోజుల్లో ఉంటా, మా అందరికీ తెలుసు. ఇటువంటి చేసేవాళ్ళు కానీ రీల్స్ లో కానీ లేదంటే సినిమాలు కానీ ఇటువంటి నూజుడు పద్ధతిలో ఎవరు లేరు. ఇంచుమించుగా ఒక్కడే మరి. విజయవాడకు వస్తే మనోళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ సినిమా ఫీల్డ్ తో టచ్ ఎవరికే లేదు. నేను ఈ మూవీ తీసినప్పటికీ ఇంతమంది కూడా నా పరిచయాలు లేదు. ఉన్న కొద్ది మంది ఉన్నారు, వాళ్ళకి కూడా తెలుసు. మన తిరుగు గారు కావచ్చు, ఆర్కే గారు కావచ్చు, మస్తాన్ బ్యాగ్ కావచ్చు. నాకు తెలిసిన మన విజయవాడ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంట్రెస్ట్ ఉండి ఇలా చేసే యాక్టింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరిని అడిగా మన సినిమాలో చేయండి అని. ఆల్మోస్ట్ చాలా మంది వచ్చారు. మన సినిమాలో ఒక 20-25 మంది మన విజయవాడకు సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు.